ఫరో చక్రవర్తి సేనాధిపతి అయిన పోతీఫరుకు యోసేపు అమ్మబడ్డాడు కదా. యోసేపు అమ్మబడిన తర్వాత దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం చేత యోసేపు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేది. ఈ విధంగా అది గమనించిన పోతీఫరు యోసేపును తన ఇంటి పని అంతటి మీద అధికారిగా నియమించాడు. ఇలా యోసేపు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేది కదా. దీనివల్ల ఏమైందంటే ఫరో ఇల్లు పొలము అంతా కూడా అభివృద్ధి జరిగింది. ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు పోతీఫర్ భార్య యోసేపు సుందరుడుగా అందంగా ఉండడం చేత అతన్ని మోహించాలని యోసేపును బలవంతం చేసింది పోతీఫర్ భార్య. దీన్ని యోసేపు తిరస్కరించి, ఇదిగో యజమానుడు ఈ పని అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నిన్ను కాదు, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేసేదని తిరస్కరించాడు. ఒకరోజు బలవంతం చేసినప్పుడు, ఒంటరిగా గమనించి ఒకరోజు బలవంతం చేసినప్పుడు యోసేపు చొక్కా తన చేతిలో, ఆమె చేతిలో ఉందని ఆలోచించుకుని అక్కడ పారిపోయాడు. అప్పుడు ఆమె అక్కడున్న జనాలందరూ పిలుచుకొచ్చి, ఇగో మీరు తీసుకొచ్చిన హెబ్రీ దాసుడు చూశారా, నన్ను బలవంతం చేయబోయాడు, దీనికి నిదర్శనమే ఏంటంటే ఇదిగో అతని చొక్కా నా చేతిలో ఉంది. ఈ విషయాన్ని పోతీఫర్ భార్య భర్త కూడా చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేసిందంటే పోతీఫరు యోసేపును చెరసాల్లో బంధించాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం చేత చెరసాల అధిపతి కూడా యోసేపుకు అనుకూలంగా ఉన్నాడు. సో దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు